మధ్యలో ఎందుకు ఆగుతున్నావు? బామ్మా బాగుందా? బాగుందా? పార్క్ మంచిగుందా? పార్క్ మంచిగుందా? ఏది ఏడిపోతున్నాం లక్కీ? ఏడిపోతున్నాం మనం? గట్టిగా చెప్పు. ఎందుకంటే అరుస్తున్నావు? గట్టిగా చెప్పమంటే అరవడు కాదు. ఏం చేస్తున్నావు లక్కీ? చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు. ఇక్కడ మామూలుగా మనం మాట్లాడుకునేది అన్నీ వేయట్లేదు, అంతా మ్యూట్లో పెట్టేసి పాటలు అంటే కాపీరైట్స్ నాన్ కాపీరైట్ సాంగ్స్ వేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్ వేస్తున్నారు, మూవీ సాంగ్స్ మ్యూజిక్ వేస్తున్నారు. అవి పెట్టిననుకో నాకు కాపీరైట్స్ పడతాయి. అందుకే వేరే సాంగ్ వేస్తాను. వింటూ పార్క్ మొత్తం చూసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. పార్క్ ఇదే మనుగురు పార్క్లో. అది కూడా చెట్ల ఆట ఆడుతురా. లక్కీ పార్క్ ఎట్లుంది? పార్క్ ఎట్లుంది చెప్పు. పార్క్ ఎట్లుంది చెప్పు. పార్క్ ఎట్లుంది చెప్పు. నేనే లక్కీ. పాటలు పోదాంపా. మనుగురు పార్క్ ఇది. ఈ పార్క్ అంతా సింగరేణి వాళ్ళు, సింగరేణి సంస్థ ఉంటుంది కదా, ఆ సంస్థ కట్టించింది పార్కు. ఏ ఇయర్లో ఐడియా లేదు కానీ ఈ స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి, గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి. సింగరేణి సంస్థ ఇది కట్టించింది అనమాట. ఇలాగే ఎంప్లాయీస్కి హౌజెస్ అను వాటర్ సప్లై మొత్తము A to Z హౌస్ మొత్తం కట్టించేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిరనమాట, ఇచ్చిరనమాట. అంటే యాక్చువల్గా దీంట్లో చెప్పడానికి పెద్ద ఏం లేదు, కాకపోతే చూడడానికి కొంచెం బ్యూటిఫుల్గా ఉండే ప్లేసెస్ అంటే. లక్కీ బాగుందా? బాగుందా? పార్క్ బాగుందా? వాసన వస్తుంది. ఫిష్ వర్షం వస్తుంది. పద పద.
నుంచి ఇతను కెమెరాలో రికార్డ్ చేస్తాను. ఏంటి అమ్మాయి పాటలు పార్క్ ఇది హైలైట్. ఏమైంది లక్కి? చేసి కనీసం బాగుందా? బాగుందా? పార్క్ బాగుందా లక్కి? ఇటు చూడు, ఇటు పార్క్ బాగుందా? ఎట్లా అనిపించింది చెప్పు, చెప్పు లక్కి. చెప్పదు. వీడెందుకు వాడుకుంటా? ఇంటికి పోదాము, తాత ఇంటికి పోదాం. చిన్న తాత ఉండగా ఇటు చూడు లక్కి, ఇటు చూడంటే చిన్న తాత ఇంటికి పోదాం. ఇంటికి పోదామా వద్దా? ఎప్పుడు పోదాం? రేపా? సాయంత్రం పోదాం. ఇప్పుడు సాయంత్రం అయింది కదా, పోదామా? ఏ ఉయ్యాల ఇంకా? ఇప్పుడు ఎక్కింది ఏంటిది? పడతావు. పోదాంపా అక్కడ పోదాంపా. పాటలు వస్తున్నాయి, కాపీరైట్స్ అట్లా వాడతావా ఏంది? ఒక్కసారి అట్లా లయన్ నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి కదా, అక్కడ ఒకసారి చూద్దాం. ఇలా లయన్ నోట్లో నుంచి వాడుతున్న వాటర్ అనమాట. లయన్ని ఎక్కకూడదంట, అక్కడ బోటు కూడా పెట్టేశారు. అక్కడ నుంచి అట్లా కిందికి అట్లా వెళ్ళిపోతాయి. మళ్ళీ అవే వాటర్ కింది నుంచి పైప్ లైన్ ద్వారా మోటార్ ద్వారా కానీ వచ్చి మళ్ళీ ఆ పంప్కి వస్తాయి అన్నమాట, రిటర్న్ వస్తాయి. ఇక
పార్క్ అయితే ఇంతే. ముందుకు వెళ్దాం ఒకసారి. ఇట్లాంటి ఫిషెస్ ఇలా చాలా పెట్టేశారు. అక్కడ అంతే, ఇక మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాం అనమాట. నువ్వెక్కు లక్కీ, నువ్వెక్కు. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లో భయపడుతుందా? నిన్నెట్ట అక్క ఈయన పట్టుకుదురా. మధ్యలో ఎందుకు ఆగుతున్నావు? అమ్మా ఇంక చాలరా, చాలదా చిండి? ఎందుకు? ఆమె చెల్లెట జారుతుంది చూడు. మీరు వదిలిపెడితే రేపటిదాకా ఇట్లా ఆడదట్టుంది కదా. పోదాంపా, ఇంకా చాలా. ఆ మెట్లు కూడా చాలా హైట్ ఉన్నాయి. సర్ర నురికొస్తున్నావు ఒక్కసారి నువ్వు. ఎక్ చిన్నగా ఎక్ ఎక్. ఒకటి 2-3 సార్లు తిరగాలి అంతే. తీగ బాగుందా? బాగుందా? పార్క్ మంచిగుందా? పార్క్ మంచిగుందా? ఏది అటు ఎడికి ఎడికి పోతున్నాం, అటే పోతాం. మంచిగుందా పార్క్? మంచిగుందా? నువ్వు సగం కదిలిస్తున్నావు తెలుసా?
పోదాం. ఇంటికి వద్దా లక్కి? ఇంటికి వద్దా? ఇక్కడే ఒక్కదానే నడుచుకుంటూ పోతున్నాం. ఫొటోస్ దింపనా ఏమన్నా లక్కీ? ఫొటోస్ దింపనా? చూసుకుంటానికి ఎందుకుంటుంది ఫొటోస్? అక్క అట్లా అటు నుంచి ఇటు తీసుకుంటాను. పద పద. అవి ముట్టుకోక, ఆ బుష్షులు ముట్టుకోకు, ఏమైనా ఉంటాయి. పా అట్లా వా. పార్క్ బయటికి రాగానే పిల్లలు పానీపూరి పానీపూరి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి పానీపూరి తింటున్నాము. అండ్ అక్కడ తినేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. పానీపూరి కోసం మా కోడలు అక్కతో కావాలి కావాలి అని చెప్పేసి ఫైట్ చేస్తుంది. స్పెషల్గా తన కోసమే తినేది అక్కడ. అదిగో చూసారుగా ఎలా ఫైట్ చేస్తుందో అక్కతో. నా చిన్న కోడలు మాత్రం నా మీద కూర్చొని నాకు పూరి కావాలి అని చెప్పేసి ఫైట్ చేసి ఒక చిన్న పూరి తీసుకొని తింటుంది చూడండి. ఆంటీ వాళ్ళకి చూపిస్తూ మాకు చూపిస్తూ ఎలా ఎక్సైట్ అవుతూ తింటుందో చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.